డోరేమోన్ ద నోబితాస్ న్యూ డైనోసార్ మూవీ రివ్యూ. ఈ మూవీ నిన్న కాదు మొన్న చూసినట్టున్నాను. అదే మొన్న చూశాను గైస్. అంటే నేను 25th చూడలేదు ఈ మూవీని. షించాన్ మూవీ కోసం ఈ మూవీని చూడలేదు అనమాట. సో నేను మొన్న మూవీని చూశాను, రివ్యూ ఈరోజు చేస్తున్నాను. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, అంటే జియాన్ వాళ్ళ ఫ్రెండ్స్, అదే మన నోబితా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు నమ్మరు అనమాట, అంటే డైనోసార్స్ ఉన్నాయని. సో నోబితా ఏంటి, నేను డైనోసార్స్ని చూపిస్తాను, నేను నిరూపిస్తాను డైనోసార్స్ ఉన్నాయని అని అంటాడు. సో నిజంగా డైనోసార్స్ ఉన్నాయా, వచ్చిన తర్వాత అసలు ఏం చేశాయి ఆ డైనోసార్స్ అనేది మీరు ఇంకా మూవీలో చూస్తారు. ఇంకా ఎలా ఉంది అనే విషయానికి వస్తే, ఇది చాలా అంటే చాలా బాగుంది. బట్ కొన్ని తప్పులు ఉన్నాయి. ఏంటంటే పెద్ద పెద్ద డైనోసార్స్ని చూపిస్తేప్పుడు అది గ్రాఫిక్ అని ఈజీగా తెలిసిపోతుంది. అది గ్రాఫిక్ వెళ్ళండి ఎలాగో, కాకపోతే అది కొంచెం నడుస్తున్న విధానం చేస్తే ఈ మధ్యన ఎలాగొస్తుంది అలా ఉన్నదనమాట. మళ్ళీ చిన్న డైనోసార్స్, ఇప్పుడు మన నోబితా దగ్గర ఉన్న డైనోసార్స్ కానీ, లేదంటే జియాన్ అలా పెంచుకున్న డైనోసార్స్ కానీ, ఇవన్నీ పర్లేదు, మళ్ళీ బాగానే ఉన్నాయి. కానీ ఏదైతే చంపేటట్టు ఉండే డైనోసార్స్ ఉన్నాయో అవైతే మాత్రం అది చేస్తే ఎలా నడుస్తాయో అలాగే స్మూత్గా నడుస్తున్నాయి అనమాట. అది అలాగే నడుస్తున్నప్పుడు కానీ వెళ్తున్నప్పుడు కానీ కనబడిన ప్రతిసారి అది ఏతో చేసినట్టే ఉంది అని అనిపిస్తుంది. నాకైతే అదే అనిపించింది అనమాట. కానీ చూడడానికి బాగానే ఉన్నాయి, బట్ అవి ఈ సినిమాలో సెట్ కాలేవు. అది అంతే నేను చెప్తున్నాను. సినిమాలో అవన్నీ బాగానే ఉన్నాయి చూడడానికి, బట్ ఇక్కడ సెట్ కాలేదన్నమాట. కొంచెం టైం తీసుకొని మంచిగా చేసి ఉంటే వాటిని కూడా బాగానే ఉండేవి. అదొకటే తప్ప ఇంకేం లేదనమాట. ఇంకా మిగతా మూవీ మొత్తం బాగానే ఉంది. ఓవరాల్గా నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, షించాన్ డైనోసార్ డైరీ మూవీని ఏ ప్రొడక్షన్ హౌస్లో ఇది చేశారో అందులో తీసుకెళ్ళి చేసి, అండ్ ఎడిటింగ్ కూడా అందులోనే చేస్తే, వాళ్ళతోనే చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రెండింటికి టీవీ అసాహియే టెలికాస్ట్ చేసేది. అది టెలికాస్ట్ చేస్తుంది అంతే. టీవీ అసాహి అనేది మనకి హంగమా, డిజ్నీ ఇలాంటి వాళ్ళకి టీవీ అసాహి అలాగనమాట. అండ్ వాటితోనే చేశారు. బట్ ఎందుకు ఇలాగ ఉందని నాకైతే అర్థం కావట్లా. సరేలేండి, వదిలేండి. మూవీ ప్లాట్ ఎలాగో చెప్పాను. మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంత చక్కగా వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడ బోర్ కొట్టదు. మెయిన్ అసలు మూవీ స్టార్టింగ్ ఇంకా స్టోరీ ప్లాట్లోకి వెళ్ళిపోతారు ఈజీగా. చాలా సింపుల్గా వెళ్ళిపోతారు అనమాట. మూవీ ఎలా ఉండబోతుంది, మూవీలా చేస్తారు అనేసి. అండ్ డోరేమోన్ మూవీస్లో డైనోసార్ మూవీస్ అంటే నాకు అంత పడదు. అంటే డైనోసార్ ఓల్డ్ మూవీస్ చూశాను నేను, ఓల్డ్ డైనోసార్ మూవీస్. దాని తర్వాత వచ్చిన ఒక డైనోసార్ మూవీ కూడా ఉంది, అది కూడా చూశాను. అది రెండు ఎక్కలేదు. కానీ ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంది. చెప్తున్నాను కదా, నాకైతే ఫస్ట్ ఆ 2 పార్ట్స్ అవి సీక్వల్ ఏం కాదులేండి, బట్ నార్మల్గా చూస్తే అవి అంతగా నాకు నచ్చలేదన్నమాట. థర్డ్ టైం వచ్చిన డైనోసార్ మూవీ ఇది, న్యూ డైనోసార్ మూవీ. ఇదైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. మూవీ ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు. అండ్ నేను మూవీని డౌన్లోడ్ చేసుకుని మరి చూశాను, ఇంకోసారి టెలికాస్ట్ చేయలేదని. అందుకనే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. అండ్ మీకు ఎలా కనిపించింది? చూడకపోతే మన టీజీ ఛానల్ ఉంది, టీజీ అండ్ టెలిగ్రామ్ అంతే. మన టీజీ ఛానల్ ఉంది, ఎవరైనా చూడకపోతే చూసేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదంటే మన ఛానల్లో బయోలో ఉంటుంది, చూడండి టెలిగ్రామ్ లింక్. ఓకేనా? అయితే మూవీలో చెప్పడానికి ఇంకేం లేవు. పర్ఫార్మెన్సెస్ ఎలాగో ఇవి యానిమేషన్ కాబట్టి అన్నీ బాగానే ఉంటాయి క్యారెక్టర్లో. అండ్ డబ్బింగ్ విషయానికి వస్తే, నేను సోనీని అంతైతే తిట్టానో డబ్బింగ్ విషయంలో, ఇందులో మాత్రం అంత పొగుడుతాను వీళ్ళని. ఎందుకంటే డోరేమోన్ సిరీస్ అంతా మన డిజ్నీ వాళ్ళదే కాబట్టి డిజ్నీ వాళ్ళు చాలా అంటే చాలా బాగా చేస్తారు డబ్బింగ్. చెప్తున్నాను కదా, ఎక్కడా కూడా సింక్ లేకుండా సోనీ వాళ్ళలాగా ఉండదన్నమాట. సోనీ ఏంటంటే మనకి తెలుగులో తెచ్చేట చాలు, కొత్త సీజన్ కొత్త మూవీస్, అందుకే చూస్తున్నాం తప్ప ఇంకేం లేదు. డిజ్నీ అలా కాదు, చక్కగా డబ్బింగ్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మరి మూవీని దించుతారు. అది నాకు నచ్చేది వీళ్ళ దగ్గర. చాలా అంటే చాలా బాగుంది. డబ్బింగ్ కూడా అంతా చాలా బాగుంది, పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఓన్లీ ఆ పెద్ద డైనోసార్స్ని కొంచెం గ్రాఫిక్ అది ఏఐతో చేసినట్టు ఉంది అది, అందుకని ఇంకేం లేదు. సినిమా మొత్తం బాగానే ఉంది. ఓవరాల్గా నేను దీనికి ఇస్తున్న రేటింగ్ వచ్చేసి 4.4/5 అంతేనమాట. చక్కగా ఉంది, చాలా బాగుంది. చెప్తున్నానంటే చెప్పాలంటే ఇంకా చాలా బాగుంది మూవీ. చూడండి, చక్కగా ఫ్యామిలీతో చూడొచ్చు, చాలా బాగుంది. అందరూ చూడండి, చాలా బాగుంది. ఈ 2 మూవీస్ కూడా చాలా బాగున్నాయి. డబ్బింగ్ విషయంలో డోరేమోన్ మూవీ బాగుంది. డబ్బింగ్ విషయాన్ని పక్కన పెట్టేస్తే మనకి షించాన్ మూవీ బాగుందన్నమాట. అంతే. మరి లైక్ చేయండి, షేర్ చేసి తీసుకోండి, పక్కన గడిచిన వాళ్ళు పెట్టుకోండి. మళ్ళీ ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ మాత్రం మర్చిపోకుండా చూడండి. డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఇంకా. ఓకేనా? మరి బై బై గైస్, ఇంకోటి వస్తా. బాయ్ బాయ్.